హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ లేడీ అఘోరి శ్రీనివాస్ ఈ ఒక్కొక్క ఆగడాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి సార్, మనం చూస్తూ వస్తున్నాం. సో ఆల్రెడీ అతను చీటింగ్ కేసులో జైల్లో ఇప్పటికీ రిమాండ్ ప్రిజనర్గానే ఉన్నారు. అతని పైన ఇప్పుడు ఇంకో కేసు కూడా నమోదైంది. అత్యాచార యత్నం చేస్తాడని చెప్పేసి ఒక మహిళ పైన ఆమె కేసు కూడా నమోదైతే చేసింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి, మరి మీరేం చెప్తారు సార్ ఈ లేడీ అఘోరి ఆగడాల గురించి? అంటే ఆగడాలు మొదటి నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడు బ్యాడ్ టైం అనేది లేడీ అఘోరికి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే నిజానికి గతంలోనే కేసులు పెట్టారు కూడా కొంతమంది, ఇంకా కూడా పెట్టి ఉండాలి కూడా. ఎందుకంటే అఘోరి ఎప్పుడు కూడా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ చేయలేదు. తాను చట్టానికి అతీతం అన్నట్టుగానే బిహేవ్ చేశాడు అని అందాం మనం. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ అనేది ప్రధానం అయిపోయింది కాబట్టి. సో ఈ లేడీ అవతారం ఎత్తింది. ఎందుకంటే నిజంగా కూడా ట్రాన్స్జెండర్ కూడా కాదు అతను. ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు క్లియర్గా ఏం చెప్పారంటే అతను అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ బెల్లంపల్లి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అందులో చాలాసార్లు గ్రామస్తులు పట్టుకొని కొట్టారు. ఒకసారి అలా కొట్టడంలో అతని అంగం దెబ్బతినింది, కాలిపోయిందని చెప్పారు. కాలిపోయింది, దాంతో అతను సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు తీసేశారు అది. దాని తర్వాత అతను సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ ఏదైతే ఉందో అది చెన్నైలో ఒకసారి, ఇండోర్లో ఒకసారి చేసుకున్నాడు. దాంతో వాళ్ళు హార్మోనల్ ని మార్చడం, తర్వాత కంప్లీట్గా అక్కడ తీసేసి అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేశారు. సో ఇది అతను దొంగతనం వల్ల అంగం తీసేయడం వల్ల అది చేసుకున్నాడు. దాని తర్వాత అతనికి అర్థమైంది ఇలాగ మనం మారిపోతే బతుకు తెరువుగా ఉంటుందని చెప్పి అతను అఘోరి వేషం వేసి ఈ హిందూ సనాతన ధర్మ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని అనుకున్నాడు. ఎందుకంటే ఇవాళ భక్తి అనేది కూడా అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటి భక్తి. సో జనాలకు ఉండే భక్తిని క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా తయారయ్యారు. అలాగా ఇతనికి కూడా అర్థమైంది భక్తిని, సనాతన ధర్మాన్ని మనం ఉపయోగించుకొని మనం చేద్దాం అనుకున్నాడు. అతనికి తగినట్టే మనకి ముత్యాలమ్మ గుడివి ఆ టెంపుల్ని ఎవరో విగ్రహాలని కొట్టడం, అది మంచి అవకాశంగా ఉంది, మంచి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కొంత ప్లానింగ్, బ్యాక్ ఎండ్ ప్లానింగ్ కూడా ఉంది. ఆల్రెడీ i20 కారు, ఒక ఐఫోను, ఇవన్నీ కూడా కుదుర్చుకుని కొంత ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి అవి శ్రీనివాస్కి. అలా చేయగలిగాడు. కానీ అతను ఏంటంటే ఒక బ్యాలెన్స్గా ఉండకుండా తనకు వచ్చిన ఈ మైలేజ్ ఏదైతే ఉందో, మీడియా అటెన్షన్ కానీ పబ్లిక్ అటెన్షన్ కానీ ఇదంతా చూసి తానేదో వీటన్నిటికీ అతీతమని నమ్మడం మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని అంబేద్కర్ని బండబూతులు తిడుతూ ఆడియో కూడా లీక్ అయింది. అతను విలేకరి చెప్తున్నా కూడా వినకుండా అంబేద్కర్ లాంటి వ్యక్తిని బండబూతులు తిడుతున్నాడు. అతను రికార్డ్ చేసుకో నువ్వు కావాలంటే అంటున్నాడు. రాజ్యాంగము నాకు అప్లై కాదంటున్నాడు. ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు. పోలీసులు కూడా ఏంటంటే 2 రాష్ట్రాల పోలీసులు కూడా సనాతన ధర్మం అది ఇది అంటున్నాడు కదా అఘోరి. రేపు పొద్దునే ఏమన్నా టెక్స్ట్ చేస్తే ఈ బీజేపీ వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటారేమని 2 వైపులా కూడా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరన్న ఒక స్థాయికి వెళ్ళిపోయినాక కత్తులతో దాడి చేయడాలు, నేను కెరోసిన్ ముట్టించుకుంటానని, ఫస్ట్ అయితే నేను న్యూట్గానే గుళ్ళకి వెళ్తానని ఇది చేయడం. దీనివల్ల ఏమైందంటే అఘోరికి అన్ని వైపుల నుంచి మెల్లమెల్లగా నెగిటివిటీ అనేది పెరిగింది. ఈ క్రమంలో అక్కడి వరకు ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఆ తర్వాత అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. దాంతో శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. ఎందుకంటే శ్రీ విష్ణు, ఇంకొక వాళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, హర్ష, శ్రీ విష్ణు, వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. దాంతో అది పెద్ద స్థాయిలో గొడవైపోయింది. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అతనికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు నుంచన్నా మీడియాకు దూరంగా ఉండాలి, కానీ అతను మీడియాతో కూడా గొడవలు పెట్టుకున్నాడు. మీడియా పర్సన్స్ను కూడా చాలామందిని అతను వ్యక్తిగతంగా కూడా బెదిరించడం, చాలా బూతులు మాట్లాడడం, ఇవన్నీ చేస్తే మీడియా కక్ష పెట్టుకొని ఇతనికి నెగిటివ్గా స్టార్ట్ చేసింది మీడియా. అది అతనికి అర్థం కాలేదు. మీడియా పవర్ అనేది అర్థం కాలేదు అతనికి. ఎప్పుడైతే ఆల్రెడీ జనంలో వ్యతిరేకత ఉంది, మీడియా అడ్డం తిరిగింది. దీంతో ఏమైందంటే ఇతని మీద ఎవరెవరు ఉన్నారు కేసులు అనేది చూశారు. దాంతో ఇతను గతంలో చేసిన తప్పులు బయటకు వచ్చాయి. యాక్చువల్గా ఇతను 6 నెలలకు ముందు శంకర్పల్లి దగ్గర ప్రొద్దుటూరులో ఒక
మహిళా ప్రొడ్యూసర్ దగ్గర 10 లక్షలు తీసుకొని ఆమెకైతే పూజలు అయితే చేశాడు ఇతను. మాట ప్రకారం ఆమెను ఉజ్జయినికి పిలిపించి పూజలు చేశాడు, అంతవరకు ఓకే. కానీ అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం, ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు ఇకపోతే మీ ఫ్యామిలీని నాశనం చేసి పూజలు చేస్తానని చెప్పడం, నాకు ఇతనెంత తప్పు నిజానికి అలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, ఆ మహిళా ప్రొడ్యూసర్ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే నగ్న పూజలు వాటికంతా ఒప్పుకొని ఈమె ఎందుకు వెళ్ళింది, ఒక క్షుద్ర పూజలు చేయించుకోవడానికి ఈమె ఎందుకు వెళ్ళింది? సో ఈ మధ్యకాలంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ మన అతను వేణుస్వామి కూడా అలాంటి పూజలే కదా చేస్తున్నాడు, తాంత్రిక పూజలు చేయడం, దాంట్లో మందు మద్యం పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని చాలామంది దాంట్లో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఆ పేరు ఉంటే మనకి అండగా ఉంటారని అతను ప్రవీణ, అతని పేరు స్మగ్లరు ప్లస్ పేకాట వ్యవహారం అతను ఒకడు, ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే మనం ఏ చీకటి వ్యాపారాలను చేయి సనాతన ధర్మాన్ని చేయి అన్నామంటే మంజోలికి రారు అన్న పద్ధతులు ఈ మధ్య చాలామంది బయలుదేరారు. ఆ వీరరాఘవరెడ్డి అనేవాడిని కూడా చూసాం మనం, రామరాజ్యం వీరరాఘవరెడ్డి. ఇలాగా సనాతన ధర్మంలోనే వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు తమ స్వార్థానికి ఈ బ్యాచ్ అంతా బయలుదేరారు. అలాగా అఘోరి కూడా బయలుదేరింది. దాంతో అఘోరికి ముందు భార్య అని చెప్పి రాధిక అనే ఒక అమ్మాయి రంగంలోకి దిగి తను అడ్వకేటు, తను నాకు తాళికట్టాడని ఒక ఆడియో కూడా బయటపడింది. అది వాస్తవమే అనేది అర్థమవుతుంది. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏమైందంటే అఘోరికి ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వేరే కేసులు కూడా బయటకు వస్తాయని. కొంత ఆలస్యం అయింది కానీ ఇప్పుడు ఇంకొక కేసు బయటకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లిలో ఒక అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటికి రావట్లేదు, ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే కొండగట్టుకి నన్ను తీసుకెళ్ళి అక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా ఒళ్ళంతా తడిమి నన్ను లైంగికంగా దాడి చేశాడని చెప్తే వీళ్ళు 60/1 BNS భారతీయ న్యాయ సంహిత 60/1, 87, 318, 351 ఈ సెక్షన్లు, అంటే 3 లక్షల డబ్బులు కూడా తీసుకుందని చెప్పారు. సో ఒకటి మోసం చేసి చీటింగు, రెండోది క్రిమినల్ ఇంటిమిడేట్ చేయడం అంటే నేరపూరితంగా భయపెట్టడం, దాని తర్వాత లైంగికంగా దాడి చేయడం, ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది ఖచ్చితంగా అతనికి నాన్ బెయిలబుల్ ఉంటుంది, బెయిల్ వచ్చేది కష్టమే. రెండోది కాగ్నిజబుల్ కూడా, అంటే కోర్టు పర్మిషన్ కూడా అవసరం లేదు అరెస్ట్ చేయాలంటే. ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారంటే PT వారెంట్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ తీసుకొని అతన్ని మళ్ళీ వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది కస్టడీకి తీసుకొని. దీనివల్ల ఇప్పుడున్న దీంట్లో బెయిల్ వచ్చినా కూడా ఆల్రెడీ 3 వారాలు అవుతుంది బెయిల్ రాలేదు అతనికి. ఎందుకంటే అతను అడ్వకేట్ పెట్టుకున్నట్టుగా ఇప్పటివరకు రాలేదు. అరెస్ట్ అయిన రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో అతను జడ్జి గారు అడిగినప్పుడు, ఇలా నీకు ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా అని అడిగినప్పుడు, నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదని చెప్పారు. దాంతో వాళ్ళు ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఇచ్చారు, రవి అని. ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏమో ఇతనికి బెయిల్ రాదని అతనే చెప్తున్నాడు ముందుగానే. తర్వాత ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని కూడా చెప్తున్నాడు. మరి అలాంటి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉన్నప్పుడు బెయిల్ ఎట్లా వస్తుంది? బెయిల్ అంటే ఒక డిఫెన్స్ లాయర్ గట్టిగా ఆర్గ్యూ చేయాలి, కేసులో లూప్ హోల్స్ ఏంటి అవన్నీ ఆర్గ్యూ చేసి ఇతనికి బెయిల్ ఇవ్వడం అనేది కరెక్టే అని చెప్పాలి. బెయిల్ ఇచ్చిన వల్ల అతను సాక్షులను బెదిరించడం కానీ, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కానీ, లేకపోతే విదేశాలకు పారిపోవడం కానీ ఏమి ఉండదు అని గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి. అట్లాంటి అడ్వకేట్ ఊరు పెట్టుకోలేదు ఇతను. గవర్నమెంట్ అడ్వకేట్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనరల్గానే, ఎందుకంటే ఈ కేసులో టైం పెడితే వాళ్ళకి డబ్బులు వెరీ వెరీ నామినల్గా గవర్నమెంట్ నుంచి వస్తాయి. అవి ఎలాగో వస్తాయి, దానికి మనం ఎందుకు టైం పెట్టడం, మనం పెట్టినా పెట్టకపోయినా వస్తాయి కదా అవి అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రైవేట్ కేసుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి అఘోరి దగ్గర డబ్బులు ఉందని ఒక పెద్ద వార్తలు వస్తున్నాయి, ₹1 కోటి పైన ఉందని, ప్రభాస్ పక్కన సైట్ ఒకటి 8 కోట్లు ఉందని, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కారు కూడా ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆయన పెడుతుందని. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు అఘోరి అడ్వకేట్ని పెట్టుకోలేదు అన్నది కూడా పెద్ద పజిలే. ఇప్పుడు ఈ కేసు కూడా రావడం వల్ల అఘోరికి బెయిల్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు. ఇంకొక కేసు కూడా పెడతా ఉంటే మాత్రం అఘోరి కనీసం 6 నెలల వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అఘోరి జైల్లో, అఘోరికి అంటే జైలు అయినా బయట అయినా ఒకటే, అఘోరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అఘోరిని నమ్మి ఇంట్లో నుంచి వచ్చేసిన శ్రీవర్షన్ పరిస్థితి అంటే, ఆమె ఇప్పుడు కస్తూర్బా హోమ్లో ఉంది.
సో ఆ హోమ్ అయితే బెస్ట్ హోము, నో డౌట్. అది ఎప్పుడు స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి హోమ్ అది. మంచి హోమ్ అది, నో డౌట్. కానీ ఆ అమ్మాయి మరి అక్కడ ఉంటుందా, పారిపోతుందా అనేది ఇంకా మనకు తెలియదు. ఏదేమైనా ఆ అమ్మాయి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అఘోరి మీద ఎన్ని వస్తాయో తెలియదు. నాకు ఇంకా విచిత్రం, నాకే కదా అందరికి విచిత్రం ఏంటంటే, అఘోరి ఒక ట్రాన్స్జెండరు, అతనికి పురుషాంగం లేదు, అయినా మరి ఈ అమ్మాయిలు ఎందుకు ఇట్లా పడుతున్నారని జోకులు కూడా వేసుకుంటున్నారు మగవాళ్ళు. నాకెవడు పడట్లేదురా, అఘోరికి పడుతున్నారని పోస్టులు పెట్టుకుంటున్నారు. అంటే మరి ఈ అమ్మాయిలు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి, పెళ్లి చేసుకున్నాక అతను బాడీ తడిమితే ఏంటి తప్పు? నీ భార్య కదా, అతను భార్య కదా, నువ్వు అతని భార్య, మరి దాన్ని ఎట్లా లైంగిక దాడి అంటావు? ఇది ఒక విచిత్రమైన కేసుగానే ఉంది. దీని డీటెయిల్స్ బయటికి రావాల్సింది. అఘోరి కానీ బయట ఉంటే దీని గురించి కూడా అఘోరి వెర్షన్ తెలిసేది మనకు. సో ఏదేమైనా ఇది ఫ్రాడ్ కేసా లేకపోతే రియల్ కేసా, మరి ఈ అమ్మాయి ఆ అఘోరిని పెళ్ళి ఎందుకు చేసుకుంది, పెళ్లి చేసుకున్నాక కూడా తడిమితే మళ్ళీ దాన్ని లైంగిక దాడిగా ఎందుకు చెప్తుంది, ఇవన్నీ కొంత విచిత్రమైన విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.